కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. చాలు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అని దైవజనుడైన పౌలు దేవుని వాక్యాన్ని కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మనము సిలువ అనే గుర్తును చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. గుళ్ళో ఉంది, తర్వాత చాలా చర్చిలు దేవాలయాల మీద ఉంటుంది, చివరికి సమాధుల దొడ్లో కూడా. మీరు రారమ్మా సమాధుల దొడ్డికి? ఆ పెట్టి చేసేవాడు ఖచ్చితంగా ఎత్తాడు సిలువ. సమాధుల దొడ్లో కూడా సమాధులకి సిలువలు ఉంటాయి. ఇంకా ప్రార్థన చేయించుకొని వెళ్తారుగా కొబ్బరి నూనె. పిల్లలకి జ్వరం వచ్చిందంటే ఇక తల్లి కొబ్బరి నూనె చేసాం మూత ఓపెన్ చేసి ఏం చేసేస్తుంది? ఇక రాత్రి ఆడు ఏమైనా కలవరిచ్చాడా, పీడకాలు వచ్చింది అన్నాడా, ఇక ఏమో తలకాయ మొదలుకొని పొట్ట వరకు ఏం చేసేస్తుంది? సిలువు గుర్తులే గుర్తులు. మనం సిలువుని చాలా విషయాల్లో చూస్తున్నాం, వాడుతున్నాం, పాడుతున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. ఆ సిలువను గురించిన వార్త ఏంటి? పౌలు దైవజనుడు సిలువను గురించి ఆయన సంఘానికి ఏం చెప్తున్నాడు? ఈ రాత్రి ఆ సిలువను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన బోధించేటటువంటి పాఠం ఏంటి? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి ముందు రోమీలు సిలువ ద్వారా నేరస్తులను, దేశద్రోహుల్ని కిరాతకంగా చంపేవాళ్ళు. అంతకుముందు బల్యాలతో పొడిచి, రాళ్లతో కొట్టి, అగ్నితో కాల్చి ఒక్కసారి చంపేసేవాళ్ళు. కానీ నేరస్తుడు అలా చనిపోకూడదు, చాలా హింస పొంది చాలా బాగా అతను హింసించబడి చనిపోవాలని చెప్పి ఫ్లాపియస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ సిలువను కనుగొన్నాడు. సిలువ మరణాన్ని, నేరం చేసినటువంటి నేరస్తుడిని, ఆ దేశద్రోహిని అతని శరీరం పైన వస్త్రాలన్నీ తీసివేసి దిగంబరిగా అతన్ని సిలువ మోయించుకుంటూ కొరడాలతో కొట్టుకుంటూ పట్టణమంతా అతన్ని ఊరేగిస్తూ కొరడాలతో కొడుతూ దిగంబరిగా అతన్ని కొట్టుకుంటూ పట్టణం చివరికి తీసుకెళ్ళి అతన్ని సిలువ మీద మేకులు కొట్టి వేలాడదీసేవాళ్ళు. ఆ మేకులలో ఆ రక్తం కారుతూ అతను ఒకరోజు, 2 రోజులు, ఇంకా బలమైన వ్యక్తులైతే 3 రోజులు యాతన పడుతూ, దప్పికతో, వేదనతో, భరించరాని బాధతో అల్లాడిపోతూ వాళ్ళు కొద్ది కొద్దిగా ప్రాణాలు పోతూ ఉంటే ఎంతో వేదన అనుభవించేవాళ్ళు, అలా చనిపోయేవాళ్ళు. మన ప్రభు అయిన యేసయ్య కూడా ఆ విధంగానే సిలువకు మేకులతో కొట్టబడి ఆయన సిలువ పైన మరణించారు. ఈ రాత్రి మనము అదే సిలువను గురించి మనం వింటున్నాం. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువకు ఏ విధమైనటువంటి గొప్పతనం లేదు. ఆ చెక్క సిలువకు ఎటువంటి గొప్పతనం లేదు. అది మామూలు చెక్కే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువ పైన మేకులతో కొట్టబడ్డారు. ఆయన రక్తముతో ఆ సిలువ తడిచింది. ఆ పవిత్రుడైన యేసయ్య రక్తము ఆ సిలువకు అంటింది కనుక ఆ సిలువపైనే నా యేసు రక్తాన్ని చిందించి ఆ సిలువపై నుండి తన రక్తమును ప్రవాహం వలె కార్చి ఆయన మరణించాడు కనుక ఆ మరణకరమైన శాపగ్రస్తమైన సిలువకు విలువను తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య మరణించాడు కనుకనే ఆ సిలువకు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి శాపానికి గుర్తుగా, మరణానికి గుర్తుగా ఉన్నటువంటి, వేదనకు గుర్తుగా ఉన్న ఆ సిలువ ఆశీర్వాదకరంగా మార్చబడింది. ప్రభు
మరణించి తిరిగి లేచిన 40 సంవత్సరాల వరకు యూదులు, క్రైస్తవులు, దేవునిని అంగీకరించిన ప్రజలు బయటికి వస్తే సిగ్గుపడేవాళ్ళు. ఎందుకంటే అన్ని జనులందరూ మీ యేసుప్రభు ఈ సిలువ మీద చచ్చిపోయాడుగా, మీ యేసుప్రభు నీ సిలువకేగా మేకులు కొట్టింది అని అవమానపరిచేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఈ రోజుకి ఇప్పటికీ అనేక స్థలాల్లో యేసు ప్రభుని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. 3 మేకులు పీక్కోలేని దేవుడు మీ దేవుడు ఏం దేవుడు, సిలువ మీద 3 మేకులు కూడా పీక్కోలేకపోయాడు అని అవమానపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తుంటే క్రైస్తవులందరూ సిగ్గుపడుతూ ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. నిజమే కదా, మా తండ్రిని ఇదే సిలువ కేసు కొట్టారని వాళ్ళు సిగ్గుపడుతూ ఉండేవాళ్ళు. అయితే 40 సంవత్సరాల తర్వాత యెరూషలేమును కాన్స్టాంటైన్ అనే రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతను ఒక యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో నేను ఓడిపోతానేమో, నాకు జయము రాదేమో అని అతను ఎంతో దిగులు పడుతూ ఉన్నాడు. అలా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్న సమయంలో ఆ రాత్రి నిద్ర పట్టక తెల్లారి నాకు అపజయం వస్తుందని అతను దిగులు పడుతూ ఆ రాత్రి నిద్ర పట్టక అతను విచారంగా ఉన్న సమయంలో దర్శనములో అతనికి ఒక దేవదూత కనబడ్డారు. రేపు యుద్ధంలో నువ్వు ఓడిపోతానని భయపడుతున్నావా? నువ్వు భయపడొద్దు. రేపు ఒక పని చేయి, రేపు ఉదయకాలం యుద్ధంలో మీ సైనికులకి ఆయుధాలతో పాటు తలా ఒక సిలువనివ్వు, సిలువను మోసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు విజయం కలుగుతుందని చెప్పాడు ఆ దేవదూత. కాన్స్టాంటైన్ రాత్రికి రాత్రి ఆ దేశంలో ఉన్న వడ్రంగ మేస్త్రులందరిని పిలిచి వాళ్ళందరికీ పని పెట్టాడు. ఏం పని? సిలువలు తయారు చేయండి. కనబడిన చెక్క, కనబడిన కర్ర, కనబడిన పుల్లలన్నీ తీసుకొచ్చి సిలువాకారంగా చేసి సైనికులకి ఇస్తే ఉదయం వాళ్ళు సిలువలు పట్టుకొని యుద్ధములోనికి వెళ్ళి అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఆ ఉదయకాలము యుద్ధములో కాన్స్టాంటైన్ చక్రవర్తి గెలిచాడు. సిలువ గుర్తును అతను పట్టుకొని వెళితే ఆయన జెండాల మీద, కర్రల మీద ఆ సిలువలు తయారు చేసుకుని వెళ్ళటం వల్ల అతనికి విజయం వచ్చింది ఆశ్చర్యకరంగా ఆ రోజు. అప్పుడు ఆయన బలంగా నమ్మింది ఏంటంటే, రాత్రి ప్రభు దూత నాకు చెప్పినట్లుగా సిలువే నాకు విజయాన్ని ఇచ్చింది అని ఆయన యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఆ రోజు నుండి సిలువ శిక్షలను రద్దు చేశాడు. నా ప్రభువైన యేసయ్య మోసిన సిలువ ఇంకెవరూ మోయటానికి లేదు, అది ఆయనతో అంతమైపోవాలని సిలువ శిక్షని ఆయన రద్దు చేసి ఆ సిలువను ఆయన ఘనపరచటం ప్రారంభించాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది? సిలువను గురించిన వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. సిలువను గురించిన వార్తే కాక మరికొన్ని వార్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే నేను ఆ వార్తలను మీకు చూపించి సిలువను గురించిన వార్త ద్వారా మనము దేవుని శక్తిని ఎలా పొందుకోగలమో మీకు తెలియజేసి నేను హల్లెలూయా హల్లెలూయా ముగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము 23వ అధ్యాయములో ఒక వార్తను మనం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని ఎవరైనా లేని వార్తను పుట్టించకూడదు. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఇదేం వార్త? ఇప్పుడు మొహమాటం లేకుండా దేవుని బిడ్డలైన మీరందరూ చెప్పాలి. ఎందుకంటే ప్రభు శరీరాన్ని, రక్తాన్ని మీరు తాగారు, మీరు అసలు అబద్ధం ఆడరు అన్నటువంటి నా నమ్మకం. దేవునికి స్తోత్రం. లేని వార్త అంటేనే అబద్ధం, లేనిది చెప్పటమే అబద్ధం. అవునంట, నిజమేనంట, అవునంట, అవును అవునంట. అందరూ అనుకుంటున్నారు, ఎవరు అనుకోలేదు. ఇది ఏమే అనుకుంటుంది, మొదలెట్టింది. ఇక ఇదే లేని వార్త. అందరూ అనుకుంటున్నారు, నా దగ్గర కూడా వచ్చింది, అవునంట అన్నారంట. ఎవరు అనలా, ఏమే అంటుంది ముందు. చెప్పండి, ఏం వార్త? లేని వార్తను నువ్వేం చేయకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, లేని వార్తలు పుట్టించటంలో బ్రదర్స్ ముందా, సిస్టర్స్ ముందా? హల్లెలూయా. చాలామంది
డౌట్గా ఒకళ్ళిద్దరే చెప్పారు. మొన్న మా సీతంపేటలో ఎవరి ముందంటే సిస్టర్స్ అంటున్నారు అందరూ. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారు. ఏం చేస్తున్నారట? లేని వార్తలు పుట్టిస్తున్నారు. అబద్ధం చెప్పొద్దు, కల్పించి చెప్పొద్దు, 1కి 4 వేసి చెప్పొద్దు. నీవు విన్నది ఒకటైతే మరొకటి కల్పించి చెప్పొద్దు. నీ కడుపులో ఉన్న కల్మషమంతటిని కక్కేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, లేని వార్తను పుట్టించొద్దు. లేని మాటలు పుట్టించేవాడు అబద్ధములు పుట్టించేవాడు. సాతాను పేరేంటంటే అబద్ధములకు జనకుడు, వాడు అబద్ధికుడు. నువ్వు లేని మాటలను పుట్టిస్తున్నావు, అబద్ధములు కల్పించి నిందలు వేస్తున్నావు, అపవాదులు వేస్తున్నావు అంటే నీవు దెయ్యపు సంబంధం అని అర్థం. 2 తోటికోడళ్ళు ఉన్నారండి. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే అస్సలు గొడవ పడేవాళ్ళు కాదు. అక్క అనేవాళ్ళే, చెల్లి అనేది, ఇద్దరు కలిసి వంట చేసుకునేవాళ్ళు, పని చేసేవాళ్ళు. ఏ విషయంలో కూడా వాళ్ళు ఇద్దరి మధ్య ఎంత పొరపాటు వచ్చేది కాదు. కలిసి బైబిల్ చదువుకుంటారు, కలిసి ప్రార్థన చేసుకుంటారు, కలిసి ఆరాధనకి వెళ్తారు, పరిచయం చేస్తారు. ఇద్దరు ఎంతో కలిసి ఉండటం చూసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తగారికి కడుపు మండిపోతుంది తోడుకోడలు చూస్తుంటే. హల్లెలూయా. ఈ అత్తలందరినీ దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వెందుకమ్మా బిగిసిపోయావు? ప్రైజ్ ద లార్డ్. కడుపు మండిపోతుంది. వీళ్ళకి ఎలాగైనా సరే ఏంటి ఎంత కలిసిపోతున్నారు, ఒక్కసారి కూడా అరుచుకోవట్లేదని చెప్పి పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడలతో అంటుంది, పెద్ద కోడల నిజంగా నా కూతురు లాంటిదారు అమ్మా, నిన్న చిన్న కోడలు ఎన్ని మాటలు అందంటే ఎన్న కానీ నా కడుపు చెరువైపోతుందమ్మా. ఏమంది అత్తయ్య? ఏమందంటే నువ్వు గర్విష్ఠురాలు అంటమ్మా, నీకు చాలా గర్వం అంట, పొగరంట అందా అత్తయ్య. అందమ్మా, నిన్ను అందమ్మా. ఇంకేమంది అత్తయ్య? ఇంకేమందంటే నీవు భర్తని నీ చుట్టూరే కుక్కలాగలాగా తిప్పుకుంటావంట. నువ్వు సిట్ అంటే ఆడి సిట్ అంటాడంట, స్టాండ్ అంటే స్టాండ్ అంటాడంట. ఆడిని ఒక ఆడింగి వాళ్ళలాగా చేసి నువ్వు ఆడి అందత్తయ్య అంత మాట. అవునమ్మా అంద. ఒకవేళ ఇక్కడ మీరే పెద్ద కోడలు అయితే మీరేం చేస్తారు? ఏం చేస్తారండి? వెంటనే అందా, ఎక్కడున్నావే రావే అని పట్టుకోవటం. ఏం పట్టుకుంటావు నువ్వు? పెద్ద కోడలు ఏంది గదిలోకి వెళ్ళిపోయింది. అత్తగారు చిన్న కోళ్ళ దగ్గరికి వెళ్ళింది. చిన్న కోళ్ళ ఏంటత్తయ్య? ఆ పెద్ద కోళ్ళు నేను ఎన్ని మాటలు అందంటే. ఏమంది అత్తయ్య? నువ్వు పుట్టిదాను అంటమ్మా, నువ్వు తారు డబ్బాలాగా ఖరీదాను అంట, నువ్వు దిక్కుమాలిదానంట, నువ్వు అసలు సారేమీ తేలేదంట, అంత కూడా నువ్వు ఇక్కడికి వచ్చాకే నువ్వు ఏమీ తేలేదంట, నువ్వు దరిద్రురా అంద అత్తయ్య. అన్ని మాటలు అందా? అవునమ్మా, మాటలు వినగా నాకు ఎంత బాధ. పోనీ నువ్వు లేని దాని వినమ్మా, అయినా అనొచ్చమ్మా అలాగా అంద అత్తయ్య. అన్ని మాటలు అందమ్మా. సర్లే అత్తయ్య, లోపలికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అత్తగారు చెల్లి చెప్తుంది, టెన్షన్ వచ్చేస్తుందంట. టెన్షన్ వచ్చేస్తుంది అత్తగారికి. ఈ లోపల చెల్లి గదిలో నుంచి బయటకు వచ్చి అక్క అంది. అంది లోపల నుండి. ఏం చేస్తున్నావు అని లోనికి వెళ్ళింది. అక్క వాళ్ళ గదిలోకి వెళ్ళగానే ఇంకా అత్తగారు ఏమొచ్చేస్తుంది ఓకే, ఇంకా ఏంటి, ఏమి మొదలవ్వలేదు, గొడవ మొదలవ్వలేదు. లోనికి వెళ్ళగానే అక్క ఏం నీరసంగా ఉన్నావు? నాకు జ్వరం వచ్చింది. అయితే వంట ఏం చేస్తావు? నేనే వంట చేసేస్తానని అక్క దగ్గరికి వెళ్ళిపోయి కూరగాయలు కోసేసి వంట చేసేస్తుంటే అక్క అంది, అలసిపోయావు నువ్వు వంట చేసి, నువ్వేం తింటావులని చెల్లికి అక్క వంట చేసి అన్నం తినిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నం తినిపిస్తా అంటుంది. అక్క నువ్వంట నన్ను ఖరీదాను అన్నావంట, దిక్కుమాలదాను అన్నావంట అని అనగానే ఇద్దరు నవ్వుకుంటున్నారు. నన్ను నువ్వు గర్విష్ఠి అన్నావంట, నేను మొగుడినేట ఆడిపిస్తున్నానని అన్నావంట అనగాని ఇద్దరు నవ్వుకుంటూ చూసావక్క నీ మీద ఎన్ని నిందలో, చూసావక్క నా మీద ఎన్ని నిందలో అని నవ్వుకుంటూ ఒకరొకరు అన్నం తినిపించుకుంటూ ఉంటే అత్తగారు
ఈ అత్తలందరినీ, తాడేపల్లిగూడెం అత్తలందరినీ దేవుడు దీవించునుగాక. అమ్మో, కోడలందరూ ఆమేన్ అంటున్నారు. హల్లెలూయా. అమ్మా, లేని వార్తలు పుట్టించొద్దు. నీ కడుపులో ఉన్నటువంటి దేశమంతటితో ఇతరుల మీద బురద చల్లొద్దు, నేరాలు మోపొద్దు, లేని మాటలు పుట్టించొద్దు. ఎందుకంటే కన్నులు నిర్మించిన వాడు చూస్తున్నాడు, చెవులను నిర్మించిన వాడు అన్నీ వింటున్నాడు. అన్నీ వింటున్నాడు. ఆఫ్రికా దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన తన భార్య చనిపోయిన తర్వాత మరి ఎవ్వరిని వివాహం చేసుకోలేదు. ఆయన చాలా దైవ భక్తి కలిగి దేవదూత వలె ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఎన్నో వందల మందికి పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఎంతో ఘనంగా దేవుని సేవ జరుగుతూ ఉంది. అయితే ఆ ఊరిలో ఒక యవనస్తురాలు, ఆ అమ్మాయి గర్భవతి అయింది వివాహం అవ్వకుండానే. ఊరి పెద్దలందరూ అమ్మాయిని పిలిచి అంటున్నారు, మన ఊరు కట్టుబాట్లు ఏంటి, మన ఊరి సాంప్రదాయం ఏంటి, వివాహం అయినా కదా నువ్వు గర్భవతి అవ్వాలి, నీకు పెళ్ళి కాలేదు, నువ్వు గర్భవతి అయ్యావు, నువ్వు ఏం పాపం చేసావు, ఎవరితో నువ్వు తప్పు చేసావు, ఆ వ్యక్తి ఎవరో బయట పెట్టావు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నాకు కొంత టైం కావాలంటుంది. ఈ లోపల ఆమెకి ఆమె బిడ్డ పుట్టేశారు, పిల్ల తల్లి అయిపోయింది. మళ్ళా ఊరి పెద్దలందరూ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఎవరి వల్ల నువ్వు గర్భం ధరించావు, నీకు ఈ కారణం ఎవరు అని అంటే పెద్దలందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. లేదా నిన్ను అగ్నితో కాల్చేస్తాం, జాగ్రత్త చెప్పు అని అందరూ ఒత్తిడి చేస్తుంటే ఆ అమ్మాయి నోరు జారి ఏం చెప్పిందంటే, ఈ ఊరిలో సేవ చేస్తున్న దైవజనుడే, ఆయనే నన్ను బలవంతం చేసి నా జీవితాన్ని పాడు చేశాడని తన నేరాన్ని ఆయన మీద నెట్టేసింది. అప్పటికే ఆయనంటే ఇష్టం లేనటువంటి ఆ ఊరిలో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నేను కాదు అని చెబుతూ ఉన్నా సరే ఆయన మాట వినకుండా జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కింద పడివేసి ఆయన చెంపల మీద కొడుతూ కాళ్ళతో తంతూ ఆయన ఎంతో గాయపరిచారు. ఆ ఊరి పెద్దలందరూ ఏమని తీర్పిచ్చారంటే, నీ వలన ఆమె గర్భవతి అయ్యానని చెప్తుంది, ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు, ఒక తండ్రి వయసు ఉన్నటువంటి నీవు కుమార్తె వయసు ఉన్న అమ్మాయి జీవితాన్ని నువ్వు ఎట్లా పాడు చేశావు అని అంటుంటే ఆయన చేతులు జోడించి కన్నీళ్లు విడుస్తూ చెప్తున్నాడు, నేను ఎన్నడూ ఈ అమ్మాయిని చూడలేదు, ఎప్పుడు మందిరంలో కూడా ఏమైనా నేను చూడలేదు. అయితే వాళ్ళెవ్వరూ కూడా ఆయన మాటను వినలేదు, ఎవరు అంగీకరించలేదు. వెంటనే ఆ అమ్మాయిని ఆ పెద్దలు ఏం చేశారంటే, ఈ అమ్మాయికి నువ్వు గర్భం చేసి బిడ్డను కన్నది కనుక ఈమెకి నువ్వు జీవించినంతకాలం ఏమి నువ్వే చూడాలి, నీదే బాధ్యత అని చెప్పి బలవంతంగా ఆమెను ఆ ఇంటికి పంపించి వేశారు. అయితే ఆయన కాదనలేదండి. ఒక తండ్రి తన బిడ్డను ఎలా చూసుకుంటాడో ఆ విధంగా ఆ కుమార్తెని చూసుకోవటం, ఆమెకు పుట్టిన కుమారుని చూసుకోవటం ప్రారంభించాడు. ఆయన దైవ సేవకుడు ఆ చూపిస్తున్న ఆ పరిశుద్ధమైన ప్రేమను గమనిస్తున్నటువంటి ఆ పాపాత్మురాలికి హృదయంలో పశ్చాత్తాపం కలగటం ప్రారంభించింది. నేను ఒక చెడిపోయి తప్పుడు క్రియ చేసి ఆ నేరాన్ని నేను మీద వేసిన ప్రేమతో ఒక తండ్రిలాగా నన్ను ఆదరించి ఏ లోటు లేకుండా నన్ను చూస్తూ నా బిడ్డను ఆదరిస్తున్నాడని మనస్సాక్షి గద్దిస్తుంటే ఓర్చుకోలేక సహించుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి కొన్ని రోజులకి ఆ ఊరి పెద్దల కాళ్ళ మీద పడి అంటుంది, నేను పొరపాటు చేశాను, ఆయన మీద నేరం నెట్టేశాను, ఆయన్ని ఎంతో పరువు తీశాను, గాయపరిచాను, నా వల్ల ఆయన ఎంతో దుఃఖపడ్డాడు, నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను, ఆయన కాదు కారణమని ఫలానా వ్యక్తి అని ఆమె చెప్పి ఆ ఊరిలో నుండి ఆమె పారిపోయింది. ఎంతో దుఃఖాన్ని కలిగించింది. అయినా సరే ఆయన ఎన్నడూ కూడా ఆమెను ద్వేషించలేదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు లేని వార్తలు పుట్టించొద్దు, నోటికి అదుపు లేనటువంటి మాటలు పలికి ఇతరుల జీవితాలను బ్రతుకులను పాడు చేయొద్దు. దేవుడు నీకు నోరిచ్చింది రెండు పనులు చేయాలి. ఒకటి దేవుణ్ణి స్తుతించాలి, 2 ప్రార్థన చేయాలి. పక్కన వాళ్ళతో చెప్పండి ఈ మాట. అమ్మో ఆ బీసుపై సూచించాలి, చెప్పండి పక్కన వాళ్ళతోటి. ఏం చేయాలి? 1 దేవుణ్ణి స్తుతించాలి, 2 ఈ రెండిటికే నీ నోరు వాడు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కొంతైనా అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రెండవ వార్తను నేను బైబిల్లో మీకు చూపిస్తాను. చూడండి, ఇదే నిర్గమాకాండము 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. చదవండి. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములు ధరించుకొనలేదు. రెండో వార్త ఏంటంటే దుర్వార్త, బ్యాడ్ న్యూస్. ప్రపంచంలో ఉదయం లేచిన దగ్గర నుండి మనం ఎన్నో దుర్వార్తలు వింటున్నాం. యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఎన్నెన్నో హత్యలు, ఎన్నెన్నో అపవిత్రమైన కార్యాలు, ఎన్నో మనసులను కలవరపరిచే న్యూస్లు ఎన్నో వింటున్నాం. ఎన్నో వార్తలు దుర్వార్తలే. అయితే దేవుని వాక్యంలో ఈ రాత్రి దేవుడు ఒక దుర్వార్తను తన ప్రజలకు చెప్తున్నాడు. ఏంటి దుర్వార్త? ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు మోషేని దేవుడు కొండ మీదకి పిలిచాడు మాట్లాడటానికి, నిబంధన పలకలు ఇవ్వడానికి. మోషే 40 రోజులు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ అహరోను దగ్గరకు వచ్చి, ప్రధాన యాజకుడు అహరోను, పెద్ద పాస్టర్ గారు అనమాట, వచ్చి అన్నారు, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో. పాస్టర్ గారిని ఏమంటున్నారండి? ఆ మోషే అనేవాడు ఆడు ఏమైపోయాడో. దైవజనుడు ప్రభు చేత నీ కొరకు పంపబడ్డాడు, వచ్చాడు. ఆ పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన అంటే చిన్న ఆయన వచ్చాడు అంటే ఇంకా నయ్యం, ఇంకా కొంతకాలం అయితే ఆ పెద్దోడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు అంటారేమో. నువ్వు దైవజనుణ్ణి గౌరవిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి గౌరవిస్తున్నావు. నీ గౌరవం ఎవరికి కావాలి? అసలు నీ హృదయంలో ఉన్నటువంటి భయభక్తులను బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎంత హీనపరుస్తావో ఎదుటి వారిని దేవుడు అంత పైకి లేపుతాడు, అది వేరే విషయం. నువ్వు ఎంత హీనపరుస్తావో దేవుడిని అంత అనగదొక్కేస్తాడు, అది రెండో విషయం. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో, మా ముందు నడవటానికి ఒక దేవుణ్ణి తయారు చేయమన్నాడు. వాళ్ళందరూ అన్నాడు, సరే మీ బంగారు పాపనాలు తెండి అని చెప్పి ఆయన ఒక దూడను తయారు చేశాడు. తర్జుమాలో దూడ అని ఉంది, కానీ అది ఒక మైటీ బుల్. మీరు ఎప్పుడైనా ఎనర్జీ డ్రింక్, రెడ్ బుల్ అనే డ్రింక్ను మీరు తాగితే ఆ డబ్బా మీద ఉంటుందన్నమాట, ఉరకలేసేటటువంటి బలిసినటువంటి ఎద్దు. అది ఐగుప్తు దేశం యొక్క దేవత. ఆ ఐగుప్తు దేశం నుండి వాళ్ళు వచ్చారు కనుక అదే నమూనాతో ఆ దేవతను తయారు చేశాడు అహరోను. ఎందుకు? మరి సంఘ పెద్దలందరూ వచ్చారు, మరి సంఘ పెద్దలు బాధపడతారేమో, మరి స్త్రీల సమాజం వాళ్ళందరూ కూడా వచ్చారు, మరి వాళ్ళే కదా మనకి ఫస్ట్ నుండి కూడా, మరి స్త్రీల సమాజం వాళ్ళు బాధపడతారేమో, యూత్ అందరూ కూడా మరి వచ్చారు, మరి యూత్ బాధపడతారేమో, మరి సండే స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు, టీచర్లు గట్టా పిల్లలందరూ వచ్చారు, మరి వాళ్ళు బాధపడతారేమోనని వాళ్ళందరి కోసం అహరోను ఒక దూడను తయారు చేస్తే ప్రజలు తిని తాగి ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉన్నారు, వెచ్చలివిడిగా తిరుగుతున్నారని బైబిల్లో రాయబడింది. దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. నువ్వు సంతోషించు, తిను, తాగు, ఆనందించు, సంతోషించు, కానీ అది నీ కుటుంబంలో అయి ఉండాలి, నీ ఇంటిలో అయి ఉండాలి. అది నీ సంతోషము, నీ ఆనందం దేవుని, నీ కుటుంబంతో కలిసి దేవుని మందిరంలో అయి ఉండాలి. మరి నువ్వు ఎక్కడ తిని తాగి ఆనందిస్తున్నావు? భక్తిహీనుల మధ్యలో, అపవిత్రుల మధ్యలో, లోకస్తుల మధ్యలో, దైవ భయం లేని వారి మధ్యలో, లోకములో ఆనందముతో, అవిశ్వాసులతో, భక్తి లేని వాళ్ళతో, అపవిత్రులతో, అన్యజనులతో తింటూ తాగుతూ గంతులు వేస్తూ విచ్చలవిడిగా బ్రతుకుతున్న నీ విషయంలో దేవుడు ఉగ్రతతో ఆయన దిగి వచ్చి చెప్తున్నాడు, దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. నీకొక దుర్వార్త ఏంటో తెలుసా? నేను నీతో రాను. దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టడం దుర్వార్త కాదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను వదిలేస్తున్నాను. మోషే, నేను మీతో రాలేను. మీరు లోబడని ప్రజలు, దేవుని వాక్యానికి లోబడటం చేతగానటువంటి వాళ్ళు. మీరు ఎదిరించటమే నీకు అలవాటు.
ఎదిరించడు. నీకు అనుకూలంగా బోధ చేయాలా పాస్టర్ గారు? నీకు అనుకూలంగా దేవుడు మాట్లాడతాడా? ఎన్నటన్నిటికీ కాదు, జాగ్రత్త. దేవునికి అనుకూలంగా నువ్వు ఈ రాత్రి లోబడతావా? సరే, దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్. దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్. ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసే వాళ్ళకి, ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు తెలుస్తుంది. ఆల్ ద ప్యాసింజర్స్ టు బోర్డ్ దిస్ ఫ్లైట్. దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్. ఇంకా ఆ ఫైనల్ కాల్ అని చెప్పిన తర్వాత ప్యాసింజర్లు ఎక్కడెక్కడున్న పరిగెత్తుకుంటా ఫ్లైట్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక ఫ్లైట్ ఉండదు. ఈ రాత్రి దేవుడు నీకు ఫైనల్ కాల్ చెప్తున్నాడు. లోబడతావా దేవుని మాటకు? నువ్వు దేవుని మాటకు లోబడే వ్యక్తిగానే ఇక్కడికి వచ్చావా? దేవుని మందిరంలో ఈ రాత్రి ఇక్కడ కూర్చునే ప్రతి ఒక్కడు దేవునికి లోబడేవాడై ఉంటే వాడు ఆశీర్వదించబడతాడు. ప్రభు చెప్పాడు, మీరు లోబడరు కాబట్టి నేను మీతో రాలేను. ఎందుకంటే నేను మీతో వచ్చేనా, మీ పాపాన్ని బట్టి మిమ్మల్ని నేను చంపేస్తాను. నేను రాను. నా దూతను మీకు ముందుగా పంపుతాను. ఆయన మీ మార్గంలో ఏమైనా ట్రబుల్స్ వస్తే, ఏమైనా సమస్యలు వస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన తీసుకెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేశాను కనుక ఆ దేశానికి ఆయన మిమ్మల్ని తీసుకెళ్తాడు. నేను రాను. మోషే వెళ్ళి చెప్పమన్నారు. ప్రజలకి మోషే ఆ మాట చెప్పినప్పుడు ఆ దుర్వార్త విని ప్రజలు ఏడ్చారు. గుండె పగిలేలా ఏడ్చారు. ఈ రాత్రి నీకు దుర్వార్త ఏంటో తెలుసమ్మా? దేవుడు నిన్ను వదిలిపెడుతున్నాడు. ఆయన దేవుడికి నువ్వు అక్కర్లేదట. దేవుడు నిన్ను త్రోసేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి, నువ్వు దేవుణ్ణి తోసేసి, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి తిరగటం గొప్ప విషయం కాదు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నా, నేను రానిక. గుండె పగిలేలా ఏడ్చారు. అప్పుడు మోషే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ప్రజలు ఏడుస్తున్నారయ్యా, క్షమించి. మోషే, నేను చెప్పాను కదా, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోయి వెళ్ళిపో, నేను ఎన్నడూ కూడా మీతో రాను. మోషే అట్లనే నిలబడ్డాడు. మోషే, వెళ్ళిపోమని చెప్పాను కదా. ప్రభా, అలా కాదు నాయన, ఒక్క మాట నాయన. మోషే, నేను ఎన్నడూ రాను. నేను మాట ఇచ్చానంటే మాట తప్పకుండా నెరవేరుస్తాను. నేను రానంటే రాను. ప్రభా, అలా కాదు నాయన. మోషే, వెళ్ళిపో. మోషే దేవుని వైపు 2 చేతులు చాపాడు. ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. యేసయ్యను బ్రతిమలాడుతున్నాడు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే. అలాగనొద్దు నాయనా, రానొద్దయ్యా. మేము ఏమైపోతామయ్యా? ఈ బతుకులు ఏమైపోతాయి అయ్యా? ఈ బ్రతుకులకు నువ్వుంటేనే కదా నాయన అర్థం. నువ్వుంటేనే కదా నాయన మేము బ్రతికేది. నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం? నువ్వు రాను అనొద్దు, నువ్వే కావాలయ్యా, మాతో రావాలయ్యా, నువ్వే వదిలిపెట్టొద్దు నాయన, మమ్మల్ని వదిలిపెట్టొద్దు నాయన. ఆ దుర్వార్త వినగానే మోషే ఏడిచి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపి యేసయ్యను వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, నేను మీ యొద్ద వస్తాను. 6వ వచనం చదవండి, 33:6. కాబట్టి ఇశ్రాయేలీలు 5వ వచనం చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీలతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నేను మీ నడుముకు వచ్చితిన మిమ్మును నిర్మూలన చేయనట్లు, కనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు. అమ్మ, మీరు ఆగండి. ఊరకే ఎవరు చదవమన్నారు మిమ్మల్ని? వినండి, దైవ భక్తితో, దైవ భయంతో వినండి వాక్యాన్ని. చదవండి. మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు చెబితేనే దైవజనుడు చెబుతాడు.
దుర్వార్త ఏంటో తెలుసా నీకు? 2023లో దేవుడు నీవు లోబడిన బిడ్డవి అని నీకు తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు లోబడవా దేవునికి, అయితే దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవుడి శత్రువు అయితే దేవునితో పోరాడి గెలిచేది ఎవరండి? దేవునితో ఎవడు పోరాడగలడు? దేవునికి ఎవడు ఎదురు నిలవగలడు? లోబడతావా? మోషే ప్రజలందరితో చెప్తున్నాడు, దేవుడు మీతో రావాలంటే మీ మీద నుండి మీ ఆభరణాలు తీసేయండి. ఈ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరితో దేవుడు చెప్తున్నాడు, ఆభరణములు ధరించుట విగ్రహమును పోల్చబడింది. నీవు దేవుడు చూస్తున్నప్పుడు నీవు ఒక విగ్రహం వల్ల కనబడుతున్నావు, అది దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది. నీవు ఆభరణములను ప్రేమించి ధరించి ఎంతకాలము దేవునికి కోపం పుట్టించి ఆయనతో పోరాడతావు. ఈ రాత్రి లోబడి ఆయన మాటకి విధేయత చూపితే దేవుడు నీతో వస్తాడు, రమ్మన్న చోటుకు వస్తాడు, చెయ్యమన్నది చేస్తాడు, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాడు. ఈ రాత్రి ఇశ్రాయేలీలు లోబడ్డారు. దేవుడు చెప్పిన మాటకి 40 లక్షల మంది ఇశ్రాయేలీల్లో ప్రతి ఒక్క స్త్రీ దేవునికి లోబడింది. ఈ రాత్రి లోబడని స్త్రీలు, లోబడని సంఘం దేవునికి కళ్ళకు కనబడుతున్నారు. దుర్వార్త. దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఇది నీకు దుర్వార్త. దేవుడు నిన్ను వద్దు తోసివేస్తున్నాడు. నువ్వు గుడి మానేస్తాను, నేను ప్రార్థన మానేస్తానని నువ్వంటాం కాదు, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ రాత్రి లోబడతావా? దేవునితో సమాధానపడి, ప్రభువా నా మీద పోరాడి నాతో యుద్ధం చేస్తే నేనేమైపోతాను తండ్రి? వద్దు తండ్రి, నీ మాట వింటాను, నీకు లోబడతాను, నీకు లోబడతానని తల ఉంచుతావా? అప్పుడు చూడండి 33వ అధ్యాయం 6వ వచనంలో ఏం జరిగింది? కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేశారు. వాళ్ళ ఆభరణాలు తీసివేశారు, యేసుని కావాలని కోరుకున్నారు. ఈ రాత్రి నువ్వేం చేస్తావు? ఇది దుర్వార్త. 3వ వార్తను నేను మీకు బైబిల్లో చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. చదవండి. ప్రభువు చెప్తున్నాడు, వినండి. నా విశ్రాంతి దినమున ఏంటది? 5ంటికి కట్టేస్తాంగా. మేము ఒక గంట ముందేగా కట్టేస్తాం. ప్రభు ఏం చెప్తున్నాడు ఆయన? ఏది మొత్తమా? మొత్తం. నా విశ్రాంతి దినమున ఏం చదువుతున్నారండి? బైబిలు అయ్యారండి. బైబిల్ చదివేసిందండి మా అమ్మాయి 3 నెలల్లో. అమ్మో, ఎలా చదివావమ్మా అన్న నేను. ఆ పిల్ల ఇలా చదివిందంట. నేనన్నా అలా నేను 3 నెలల్లో కాదు 3 గంటల్లో చదివేస్తా. ఓవర్ యాక్షన్ భక్తి కాదు. నువ్వు ఎంత రోజుల్లో చదివావని అయ్యగారు మొహమ్మద్ బైబిల్ కిరాట కొట్టేసి, అయ్యగారండి నేను బైబిల్ చదివేసాను 3 నెలల్లో, కొత్త బైబిల్ కనుకన్నా. ఏం చదువుతున్నారండి? ఏమి నేర్చుకుంటున్నారు? ఆ చదివినాను. నా విశ్రాంతి దినమున అంటే విశ్రాంతి దినము నువ్వు ఏమి చేయకూడదు? నువ్వు ఏ పని చేయకూడదు బ్రదర్? వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని, ఈ రోజట ప్రతిష్ఠితమైన దినమని. ఇది ప్రతిష్ఠిత. చూడండి, ఇప్పుడు దేవుని మందిరం ఉంది మనకి. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏం చేసాం? దేవునికి ప్రతిష్ఠించాం. ఏం చేసామండి? ప్రతిష్ఠించాం. ఇది ప్రతిష్ఠిత దినం. దేవునికి స్తోత్రం. నువ్వేంటో అడావుడిగా వచ్చేసి ప్రార్థన టైంకి వచ్చేసి అసలు నేను అసలు గుడికి రావటమే ఎక్కువ. అసలు నేను రావటమే మీకు చాలా గొప్ప అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈరోజు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ప్రభు సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఊరుకోవాలట. దేవునికి స్తోత్రం.
అంటే ఏం చేయాలంటే మనం ఊరుకోవాలి, అన్నిటికీ ఊరుకోవాలి. ఇంకా మన భాషలో చెప్పాలంటే నోరు. కానీ నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు ఖాళీగా ఉందని నోటికి ఎక్కువ పని చెప్పేస్తున్నారండి. ఈరోజు ఉపవాసంతో ఉండాలి, ఈరోజు ఊరుకోవాలి, మాటలు మితంగా ఉండాలి, మన క్రియలు మితంగా ఉండాలి. మనం ప్రభువు కొరకు ఆశతో కనిపెట్టుకుంటూ ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఆరాధన అయ్యేంత వరకు మీ దృష్టి, మీ పనులు ప్రభు వైపే చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా నువ్వు చేస్తే తర్వాత విశ్రాంతి దినము మనోహరమైనది. దేవునికి స్తోత్రం. ఇది మనోహరమైనది, ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, సంతోషం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్రాంతి దినమును మనోహరమైందని, ఆనందకరమైందని నీవు ఎంచి ప్రభు సంధికి రావాలి. దేవునికి స్తోత్రం. కింద లాస్ట్లో ఉంది, చదువునాను. అది ఏ వార్తలంట? ఏ వార్తలంట అండి? ఇది మూడో వార్త. ఏ వార్త ఇది? కొంతమందికి ఉదయం లేచిన తర్వాత వెంటనే ఆడు పేపర్ వచ్చినా ఆ పేపర్ చదవంది, ఆడికి కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. చాలామంది లోక వార్తలు చూడటానికి ఇష్టపడతారు. లోక వార్తల కోసం వాళ్ళ సెల్ ఫోన్లో, వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఇంటిలో, వాడి నోటిలో అన్ని లోక వార్తలే, అన్ని లోక వార్తలే. దేవుని గురించినటువంటి ఈ సువార్త, సిలువను గురించిన వార్త లోక వార్తలన్నిటికంటే గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్న వార్తలలో 90% నిజం కాకపోవచ్చు, కానీ 100% సిలువను గురించిన వార్త, సిలువను గురించిన వార్త ఇది శ్రేష్టమైంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘానికి ఈ మాట చెప్తున్నాడు. కొరింథీ సంఘం ప్రస్తుతం యూరప్ ఖండంలో గ్రీస్ అనే దేశంలో ఉంది ఇప్పటికీ. ఈ కొరింథీ సంఘం గ్రీసు దేశంలో, గ్రీసు దేశస్థులకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘం కొరింథు అనే పట్టణం. ఈ పట్టణంలో పౌలు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల విధానాలు చూసి, వాళ్ళ యొక్క పాపాన్ని చూసి ఆయన హృదయం ఎంతో తల్లడిల్లిపోయింది. ఆయన ఎంతో వేదనతో, దుఃఖంతో అక్కడ సువార్తను ప్రకటించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు. అంతేకాదు వాళ్ళకి ఎక్కువ పురాణాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి కార్టూన్స్, కామిక్స్ ఇవన్నీ ఆ గ్రీసు దేశస్తుల నుండి వచ్చినటువంటివే. వాళ్ళు ఎక్కువ మూఢనమ్మకాలతో, చాలా తెలివైన వాళ్ళు కానీ ఎక్కువ మూఢనమ్మకాలతో వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాదు వాళ్ళకి మ్యాన్ మేడ్ మౌంటైన్ ఉండేది. మనుషుల చేత తయారు చేయబడిన ఒక కొండ 2500 అడుగుల ఎత్తులో ఉండేది. ఆ కొండ రాళ్లతో, మట్టితో మనుషులందరూ ఒక కొండను తయారు చేసుకొని ఆ కొండ మీద ఒక దేవాలయాన్ని కట్టి ప్రతిరోజు రాత్రి ఆ దేవాలయంలోనికి వెళ్ళి వాళ్ళు విపరీతముగా తాగి, నాట్యమాడుతూ, గంతులు వేస్తూ పాప కార్యాలలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. పాప కార్యాలలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి మనుషులు వావి వరసలు మరిచిపోయి, వరసలు తప్పి విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉండేవాళ్ళు. స్త్రీలు, మగవాళ్ళు అందరూ పాప కార్యాల్లో రాత్రంతా మునిగి తేలి వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు అలాంటి భయంకరమైన పాపముతో నలిగిపోతున్నటువంటి ఆ కొరింథీ పట్టణాన్ని చూసి పౌలు ఈ మాట చెప్తున్నాడు. నేను సిలువ వేయబడిన యేసుని నేను మీకు ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన యేసుని. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పౌలు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును, నేను సిలువ వేయబడిన యేసునే ప్రకటించాను. ఎవరిని ప్రకటించాడంటండి? సిలువ వేయబడిన యేసుని. బాల యేసుని కాదు, పశువుల పాకలో ఉన్న యేసుని కాదు, స్టార్లో ఉన్న యేసుని కాదు, బెత్లెహేములో పశువుల తొట్టులో, పశువుల పాకలో యేసుని కాదు. నువ్వు ఆ పండుగలు, ఈ పండుగలు, బాల యేసు పండుగలు, క్రిస్మస్ పండుగలు స్టార్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మాకెందుకు పెట్టరు? అది
ప్రజలకు రక్షణ కలగజేయదు. కానీ ఇప్పుడు పౌలు కొరింథీ పట్టణంలోకి వెళ్ళి ఇవన్నీ ప్రకటించలేదు. కలవారి కొండ మీద రక్తపు దారులలో పాపి కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు సిలువను గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సిలువే పాపిని రక్షిస్తుంది. సిలువ దగ్గరే మనుషులు రక్షించబడతారు. సిలువ దగ్గరే మనుషులు రక్షించబడతారు. పౌలు చెప్తున్నాడు, సిలువ వేయబడిన యేసుని నేను ప్రకటించాను. ఇప్పుడు ఏం జరిగింది? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తాము తయారు చేసుకున్న ఆ కొండ మీదకి వెళ్ళటం మానేశారు. ఆ కొండ మీదకి వెళ్ళటం మానేశారు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగారు. ఇప్పుడు వాళ్ళు మరొక కొండ దగ్గరికి వెళుతున్నారు. ఏ కొండ? ఇద్దరు దొంగల మధ్యలో వేలాడిన నా ప్రభువైన యేసు వేలాడిన కల్వారి కొండ దగ్గరికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నారు. యేసు మా పాపములు కడగమని పశ్చాత్తాపడి యేసయ్య పాదాల దగ్గరికి వెళుతున్నారు. ఆ అపవిత్రమైన కొండ దగ్గరికి వెళ్ళటం మానివేశారు. సిలువ వేయబడిన యేసు వారి హృదయములలో కార్యం చేశాడు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, రక్షించబడుతున్న మనకి ఇదిగా మీరు ఇప్పుడు అపవిత్రమైన కార్యాలు మానేసి విచ్చలవిడిగా తిరగటం మానేసి సిలువలో వేలాడిన యేసు దగ్గరికి వస్తున్నారు కనుక ఇది మనకి దేవుని శక్తి అని పౌలు చెప్తున్నాడు. సిలువ అనే మాటకి అర్థం ఏంటండి? సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అనే మాటకి ఏంటి అర్థం? సిలువ అనే మాటకి కలుసుట అనే అర్థం. కలుపుకునుట. CROSS క్రాస్ అంటే అర్థం ఏంటంటే కలుసుకునుట లేక కలుపుట అనే అర్థం. ఎవరు కలుసుకున్నారు? ఏమి కలిసింది? దేవుని వాక్యములో పాత నిబంధనలో నిర్గమకాండములో 2 కర్రలను మనం చూస్తాం. ఒకటి మోషే కర్ర, 2 అహరోను కర్ర. మోషే కర్ర ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది, అనగా సత్యమును చూపిస్తుంది. అహరోను కర్ర కృపను చూపిస్తుంది, అనగా యేసును చూపిస్తుంది. యేసును చూపిస్తుంది, కొత్త నిబంధన చూపిస్తుంది. మోషే కర్ర పాత నిబంధనకి, అహరోను కర్ర కొత్త నిబంధనకి గుర్తుగా ఉంది. మోషే కర్ర సత్యానికి, అహరోను కర్ర కృపకు గుర్తుగా ఉంది. సత్యం ఏమంటుంది? కృప ఏమంటుంది? సత్యం ఏమంటుందంటే పాపము చేసిన వాడికి శిక్ష తప్పదు, పాపం చేసిన మనిషి చావాలి అంటుంది సత్యం. కృప అంటుంది పాపము చేసిన వాడు చావద్దు, పాపము చేసిన వాడి కొరకు నేను చనిపోతాను అంటుంది కృప. ఈ 2 కలవు, ఈ 2 అస్సలు కలవు. అయితే వాక్యం ఇలా చెప్తుంది. కీర్తన గ్రంథం 85వ కీర్తన 10వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. దైవజనుడైన కోరహ కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారితో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. 85వ కీర్తన 10వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, కృపా సత్యములు కలుసుకొనినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవవు, ఎన్నడూ కలవవు. పాపి చావాలి అనే సత్యము, పాపి కొరకు నేనే చనిపోతాను అనే కృప ఎన్నడూ కలవవు. అది వేరు, ఇది వేరు. అయితే నా ప్రభువైన యేసు సిలువ పైన నిలువకర్ర సత్యము, అడ్డకర్ర కృప, ఈ రెండిటిని నా యేసు సిలువ పైన కలిపివేశాడు. కలిపివేశాడు, కలిపివేశాడు. పాపిని దేవుణ్ణి కలిపివేశాడు, పాపిని పరిశుద్ధిని కలిపివేశాడు, మానవుని దేవుణ్ణి కలిపివేశాడు. సిలువ పైన యేసు కలిపాడు. సిలువ అనే మాటకి కలుపుట. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్పారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. యేసు ప్రభు వారి పేరేంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృప కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు. ఈ రెండిటిని కలుపుకొని పాపి కొరకు మరణించాడు. సిలువ అంటే అర్థం ఏంటంటే కలుసుట లేక కలుపుకొనుట. కలుపుకొనుట. ఒక తండ్రి తన ఇంటిలో ఒక్కగానొక కుమారుడు, వాడు ఏమాత్రం కూడా మాట వినట్లా మొండివాడైపోయాడు. ఒక్కడే కొడుకు, ఎంత వాడిని ప్రేమగా పెంచాడో
అయితే తండ్రి మాటను వాడు అస్సలు లెక్క చేయట్లేదు. ఒకరోజు, ఎరా నువ్వు నా మాట లెక్క చేయకుండా నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు, నువ్వు నన్ను ఎంతో నాకు దుఃఖాన్ని కలగజేస్తున్నావు అని చెప్పి కోపంతో తండ్రి చెయ్యి ఎత్తాడు కుమారుణ్ణి కొట్టడానికి. కొట్టలేదు, చెయ్యి ఎత్తాడు. అది వాడికి ఎంతో కోపం వచ్చింది. నన్ను కొడతావా నువ్వు, నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను నేను అని బట్టలు సర్దుకుంటున్నాడు. తండ్రి అన్నాడు, ఎరా ఆ బట్టలన్నీ నేను కొన్నాయే కదా, బట్టలు సర్దుకొని వెళ్తున్నావు, అంత రోషం ఉంటే అనగానే వాడు ఆ బట్టలని బ్యాగ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎన్నడు నీ గుమ్మం తొక్కను, నీ ముఖం చూడను అన్నాడు. తండ్రి అన్నాడు, వెళ్ళిపో, ఇంకెప్పుడు రావద్దు ఇంట్లోకి. వాడు మారతాడేమోనని తండ్రి గద్దిస్తున్నాడు, కానీ వాడు మరొక విధంగా ఆలోచిస్తున్నాడు. తండ్రి గద్దింపులు అపార్థం చేసుకోవద్దండి. ఆత్మీయ తండ్రి గద్దింపులు కానివ్వండి, మీ శరీరకరమైన తండ్రి కానీ, ఒకవేళ ఇక్కడ ఎవరైనా మీ ఇంట్లో ఉన్న మీ తండ్రి గద్దించినప్పుడు ఎదిరిస్తున్నారా, అది మీకు ఎన్నడూ ఆశీర్వాదకరం కాదు. తల్లిదండ్రులు గద్దించే గద్దింపులు అవి దేవుని నుండి వచ్చేవి, అవి వాటిని ఎవ్వరూ త్రోసివేయకూడదు, అవి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. భూమి మీద తల్లిదండ్రులను ఏడిపించేవాడికి దేవుని ఆశీర్వాదం ఉండదండి. వాడికి ఇంకేమైనా ఉండొచ్చేమో కానీ దేవుడు వాడికి విరోధంగానే ఉంటాడు. తల్లిదండ్రుల్ని, కన్న తల్లిదండ్రులను ఎప్పుడు ఏడిపించకూడదు, దుఃఖపరచకూడదు, కన్నీళ్లు తెప్పించకూడదు, వాళ్ళ మనసుకి వేదన కలిగించకూడదు. బిడ్డలో వాడు తండ్రిని ఒక మాట అన్నాడు, వెళ్ళిపోతున్నాను, నువ్వు చచ్చినా నీ ముఖాన్ని చూడను. ఆ మాటకి తండ్రి ఎంత దుఃఖపడ్డాడో. తల్లి అంటుంది, నాన్న రే ఏం మాటలు రా, ఏం మాటలు, దయచేసి అలా అనొద్దురా, వెళ్ళొద్దు, ఏమండి చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. ఆ తల్లికి హృదయం వేదనతో నిండిపోయింది. ఒకవైపు భర్త, ఒకవైపు బిడ్డ, ఇద్దరు గొడవాడుతున్నారు, ఎవరికి చెప్పాలో తెలియక ఆ తల్లి వేదనతో బిడ్డ వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది. ఆడు వెళ్ళిపోయి ఒక పక్కన ఊరిలో ఒక మేస్త్రి దగ్గర పని చేసుకుంటున్నాడు. భర్తకి తెలియకుండా చాలాసార్లు తల్లి వెళ్ళి బిడ్డను బ్రతిమలాడుతుంది. నేను చెప్తానన్నా, రా నాన్న ఇంటికి రారా, నేను రాను, నేను చెప్పాను కదా రాను. వాడు రాడని తల్లికి అర్థమైపోయింది, బెంగ పెట్టుకుంది, అన్నం తింటూ మానేసింది. కుమారుడు కొరకే ఆశతో ఎదురు చూస్తుంది. ఏమీ తినట్లేదు, తాగట్లేదు. 3 నెలలైంది, 4 నెలలైంది. బెంగ పెట్టుకుంది, చిక్కిపోయి బలహీనరాలై మంచం మీద పడిపోయింది. డాక్టర్లు అన్నారు, మందులు పనిచేయట్లేదండి, ఆమె ఏదో మానసికంగా బెంగ పెట్టుకుంది, ఆమెకి ఏది ఇష్టమో అది చేయండి, కొన్ని రోజులు బతుకుతుంది. భర్త అంటున్నాడు, ఏం చేయమంటావు, ఎంతోమంది డాక్టర్లు, ఎన్నో మందులు, నువ్వు బ్రతకాలి, ఎందుకు ఎలాగైపోతున్నావు? అప్పుడు భార్య అంది, అయ్యా నేను చనిపోతాను, నాకు తెలుసు నేను బ్రతకను, నేను చనిపోయే ముందు ఒక్క కోరిక కోరుతాను, దయచేసి కాదన్నద్దు. భర్తకి తెలుసు ఏం అడుగుతుందో. కాదన్నద్దయ్యా, ఈ ఒక్క కోరిక ఇంక నేనేం కోరను, నా కోరిక తీర్చయ్యా, చెప్పు. నీవే స్వయంగా వెళ్ళి నా బిడ్డని చివరిసారిగా నేను చూస్తాను, నా బిడ్డను నా దగ్గర తీసుకురా, నా బిడ్డను నా దగ్గర తీసుకురా, వాడిని ఒక్కసారి కళ్ళారా చూడు నువ్వు. తండ్రి వెళ్ళాడు, ఆహాన్ని చంపుకొని వెళ్ళాడు. నీ తల్లి చావు బ్రతుకుల్లో ఉంది, గంటలే, ఎక్కువ కాలం బతకదు, ఒక్కసారి నేను చూడాలంటుంది. తల్లి అలా అయిపోద్దని వాడు అనుకోలేదు. చావు బ్రతుకుల్లో ఉందనగానే తండ్రి వెంట బయలుదేరి వచ్చాడు. ఇంటి దాకా వచ్చాడు, కానీ ఇంటి గుమ్మం దగ్గర రాగానే మళ్ళీ తండ్రి అన్న మాటలు గుర్తు రాగానే మళ్ళీ ఆగిపోయాడు. అహం అడ్డొచ్చేసింది, ఆగిపోయాడు. లోపలికి రావటానికి వాడికి అప్పుడు మాటలే గుర్తొస్తున్నాయి. అయితే కుమారుడు రావటం దూరం నుండి చూస్తున్న తల్లి వాడు గుమ్మం దగ్గర ఆగిపోయేసరికి ఆ తల్లి తన 2 చేతులు చాపి కొడుకుని పిలుస్తుంది. ఆ తల్లిని దూరం నుండి చూస్తున్నాడు. బక్క చిక్కిపోయి మంచం మీద ఉన్న తల్లిని చూడగానే లోనకొచ్చాడు, అమ్మ పక్కన కూర్చున్నాడు. ఆమె చేతుల్ని, ముఖాన్ని చూస్తూ
ఏడుస్తూ ఉన్నాడు. ఆ తల్లి వాడి చేతిని తీసుకొని తన గుండెల మీద పెట్టుకుంది. తల్లి ఏడుస్తుంది. తన కుమారుని కల్లారా చూస్తూ ఏడుస్తుంది. ఎడమ చేతిని భర్త వైపు చాపింది. ఆయన చేతిని తీసుకుంది. తన గుండెల మీద పెట్టుకొని కొడుకు చేతిని భర్త చేతిని తల్లి కలిపింది. కొడుకు ఏడుస్తున్నాడు, భర్త ఏడుస్తున్నాడు. 6 నెలలు అయిపోయింది విడిపోయి. నాన్న చచ్చిపోయిన రానన్న కొడుకు, వాడి ముఖం ఎన్నడూ చూడనన్న తండ్రి మనసు కరిగిపోతున్నాయి. ఇద్దరు చేతులు కలిశాయి. కన్న తండ్రి కన్న కొడుకు చేతులు ఇద్దరు కలవగానే కొడుకు ఏడుస్తున్నాడు, తండ్రి ఏడుస్తున్నాడు. నా కుమారుడు నేను వెళ్ళిపోకుండా ఆపాల్సింది. మా నాన్న నన్ను ఒక్క మాట అంటే నేను ఎందుకెంత కోపంతో వెళ్ళిపోయాను. నా వల్లే మా అమ్మాయి స్థితికి వచ్చిందని కొడుకు ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. ఇది చూసిన తల్లి వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకొని తలవాల్చి ప్రాణం పెట్టింది. తల్లి ప్రాణం పెట్టింది. కానీ వాళ్ళిద్దరి చేతులను గట్టిగా కలిపింది. కలువారి సిలువలో నా ప్రభువైన యేసు కలిపాడు నిన్ను దేవుణ్ణి. సిలువ అంటే కలుపుట, కలుసుకొనుట. ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసు ఈ రాత్రి నిన్ను నాశనం అవ్వకుండా, పాతాళానికి వెళ్ళకుండా పరలోకంతో కలిపాడు, పరిశుద్ధులతో కలిపాడు, దైవజనులతో కలిపాడు, సంఘంతో కలిపాడు. నువ్వు దూరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆయన నిన్ను కలిపాడు. సిలువే నిన్ను దేవునికి కలిపింది. ఈ సిలువను గురించిన వార్త మనకి శక్తినిస్తుంది, శక్తినిస్తుంది, శక్తినిస్తుంది. ఇది మానవ శక్తి కాదు, డబ్బు శక్తి కాదు, ప్రజల శక్తి కాదు. ఇది దేవుని శక్తి. హల్లెలూయా! దేవుని శక్తి. హల్లెలూయా! అందరూ చెప్పండి, దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. ఏంటి దేవుని శక్తి? దేవుని శక్తి ఎలా ఉంది? యెరూషలేము దేవాలయంలో పుట్టింది మొదలుకొని ఒకడు అడుక్కుంటున్నాడు, అడుక్కుంటూనే ఉన్నాడు, అడుక్కుంటున్నాడు, 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 వారం వారం అడుక్కుంటున్నాడు. గుడికి వచ్చిన వాళ్ళందరి పని ఏంటంటే ఏంటి? గుళ్ళోకి వచ్చి వాక్యం వినటానికి వచ్చి అందరూ ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం వాక్యం వినటానికి వస్తే ఈడి పని ఏంటి? ఈడి పని ఏంటండి? అడుక్కోవటమే. ఈ నెల కొంచెం సర్దుబాటు చేయవా, ఈ నెల కొంచెం ఇవ్వవా, కరెంటు బిల్లు కట్టలేదు ఇవ్వవా, ఇంటి అద్దె కట్టలేదు ఇవ్వవా, వడ్డీలు కట్టలేదు ఇవ్వవా. వీడి పని అడుక్కోవటమే, 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 అడుక్కోవటమే. ఎందుకంటే వీడికి శరీరములో శక్తి లేదు, పాదములలో శక్తి లేదు, మోకాళ్ళలో శక్తి లేదు. ఈ రాత్రి నీ జీవితంలో మోకాళ్ళలో శక్తి లేకపోతే, నీ పాదములలో శక్తి లేకపోతే నువ్వు ఎన్నడూ కూడా బలము పొందలేవు. మనుషుల వైపు తిరిగి అడుక్కుంటూ 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 నీ బ్రతుకంతా అడుక్కునే బ్రతుకుగా ఉంటుంది. సహోదర సహోదరి, దావీదు చెప్తున్నాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఈ రాత్రి దేవుడు తన శక్తి చేత నిన్ను నిలిపి ఎత్తైనటువంటి స్థలములో పరిశుద్ధాత్మ అభిషేకముతో నిన్ను నింపుడగి స్థలములోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములలో దేవుని శక్తి, మోకాళ్ళలో దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కొరకు పరిగెలెత్తలేని కాళ్ళు లేవు నీకు. ప్రార్థన అంటే, ప్రభు కూటం అంటే, ఆరాధన అంటే, సెవెనెచ్పి అంటే ఆ శక్తితో నీవు పాదములలో పరిగెడితే దేవుని శక్తి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తివి కాదు. అందుకే నీ బతుకు అడుక్కునే బతుకో. సిగ్గు విడిచి అడుక్కుంటున్నాడు వాడు.
ఎట్లా అడుక్కుంటున్నాడండి చెప్పండి? అరే నిన్ను అంటలేదుగా నేను, చెప్పండి ఎట్లా అడుగుతున్నాడా? ఎట్లా అడుగుతున్నాడా? ఎట్లా అడుగుతున్నాడా? ఏం చేస్తున్నాడండి? సిగ్గు. దేవుడు నీ చెయ్యి ఎట్లా ఉంటాం సహించలేడు. నో, నీ చెయ్యి ఎలా చాపడం దేవునికి ఇష్టం లేదు. నీ చెయ్యి ఎలా ఉండాలి? దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇదా చెప్పండి. ఇలా వద్దు, చెయ్యి చాపొద్దు, చెయ్యి చాపొద్దు. నీ చెయ్యి అనేక మందికి ఇచ్చేదిగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని మందిరానికి ఆసక్తితో పరిగెత్తు. దేవుని పాదాల దగ్గర మోకాళ్ళలోనూ, ప్రతి అవసరానికి మోకాళ్ళలో బలం లేదు వాడికి, పాదాల్లో బలం లేదు వాడికి. అందుకే వాడి బతుకు అడుక్కునే బతుకైపోయింది. నీ మోకాళ్ళలో ప్రభు శక్తి, నువ్వు మోకరిస్తే, ప్రభు కొరకు ఆసక్తితో వస్తే ఎవడ వైపు చేయి చాపే అవసరం ఉండదు. దేవునికి స్తోత్ర. అయితే వాడు ఒకరోజు పాస్టర్ గారు వెళ్తుంటే పాస్టర్ గారి వైపు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనుషులను వదిలేసాడు, ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడు చెప్పరేంటండి? అయ్యగారండి కొంచెం మీరు మంగళవారం వచ్చేటప్పుడు కొద్దిగా హల్లెలూయా పాస్టర్ గారు నాకేం బాధలు ఉంటాయి, నువ్వేటరా బాబు నన్ను పట్టుకున్నావు, పోనీలే నాయన దేవా నాకు ఇచ్చిందన్న నీరికెత్తాను స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. పేతురు గారు ఏమన్నారండి? వెండి బంగారాలు. హల్లెలూయా. ఏమన్నాడండి? నువ్వు దొంగ మాటలు చెప్తున్నావు. అయ్యారండి ఇంటికాడ ఉన్నాయి కానీ ఇప్పుడు వేసి రాలేదు. పేతురు గారు అన్నాడు, ఇంటి దగ్గర లేవు, బ్యాంకులో లేవు, ఎక్కడ లేవు, తాకట్లు లేవు, ఎక్కడ లేవు, ఎక్కడ లేవు, ఎక్కడ లేవు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కడు ఉంటాడండి గుళ్ళో మాత్రం భక్తిలో ఉంటాడు. ఆడిని పెళ్ళిలో చూడాలి, 3 గుండీలు తెస్తాడు. ఎందుకు? వాళ్ళ అత్తగారు పెట్టిన దున్నపోతులా అంటే పలుపుతాడు లాంటిది కనపడాలని రంగురాళ్ళు ఉంగరాలు పెట్టు. అమ్మో భక్తుడు నిజంగా ఈడు ఎంత జాతకాల మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఈడు బైబిల్ పట్టుకొని ఎంతో భక్తితో వస్తుంటే పాస్టర్ గారు నేను మోసపోను. నేను అందుకే ఈ భక్తులను చూసి వీళ్ళ భక్తిని చూసి నేను ఎప్పుడూ మోసపోను. అందులో వంగి దండాలు పెట్టి అస్సలు నమ్మను నేను. వీడు ఎందుకంటే వీటిని చాలా డేంజర్ కదా. వీడు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే వీడు ఎక్కువ బయట నటన పూర్ణుడు అనమాట. వీడు చాలా వాటిలు కొట్టుకున్నాడు అనమాట. అసలు అక్కడ ఇస్తున్నారు కానీ ఆస్కారం ఇక్కడ ఇవ్వాలి వీళ్ళకి. నమ్మను నేను ఈ భక్తుల్ని నమ్మను. ఎందుకంటే నటనా భక్తిని నేర్చుకున్నారు మీరు. గుండెల్లోతుల్లో భక్తి అక్కడ ప్రార్థనలను దైవజనుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అంటున్నారు ఈ సంఘం ఈ సేవ ప్రారంభించిన దగ్గర నుండి ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. దేంతో ప్రారంభం అవ్వలేదు తెలుసా? వెండి బంగారాలతో ప్రారంభం కాలేదు. అందుకే నిలబడి వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసయ్య మాకు దేవుడు. హల్లెలూయా. అన్నం పెట్టేది ఆయనే, ఆరోగ్యం ఇస్తుంది ఆయనే, పోషిస్తుంది ఆయనే, సమాధానం ఇస్తుంది ఆయనే, కాపాడుతుంది ఆయనే. ఆయనే ఆస్తి, ఆయనే బలము, ఆయనే ఆధారము, అన్ని ఆయనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి అనండి అందరూ. పాస్టర్ గారు అన్నారు డబ్బులు బంగారం మా దగ్గర లేదు, కానీ దాన్ని మించిన శక్తి మా దగ్గర ఉంది. దేవునికి స్తోత్ర. వాడు చెయ్యి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి రాత్రి నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడంటే నిన్ను నిలబెట్టి ఒక సాక్షిగా నిలబెట్టే వరకు ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనొద్దు ఎప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడని. దేవుడు ఎవడు చేయి పట్టుకుంటాడో మరణ వరకు ఆయన వారిని విడిచిపెట్టకుండా నడిపిస్తాడు. దైవజనుడు చేయి పట్టుకోగానే వాడి పాదముల్లోనికి మోకాళ్ళలోనికి శక్తి వచ్చింది. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాడు కూర్చున్నాడు కానీ ఇప్పుడు లేచాడు. దేవునికి స్తోత్ర.
ప్రైజ్ ద లార్డ్. కూర్చున్నప్పుడు సైజు తక్కువ, నుంచున్నప్పుడు సైజు. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత నీవు దేవునిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా వస్తున్నా వెంటనే వెళ్ళిపోతున్నావు. అప్పుడేం పిల్లవి, తర్వాత తల్లివి, ఆ తర్వాత ఇప్పుడు అమ్మమ్మవే. రేపు ఎప్పుడు వస్తావు వెళ్తావు. గుళ్ళోకి రావటమే నీవు ఎక్కువ అని అనుకుంటున్నావు. మరి ప్రభు సంధికి ఎప్పుడు వస్తావు? సెవెన్హెచ్పికి ఎప్పుడు వస్తావు? పరిశుద్ధులు ఎప్పుడు కలుస్తావు? పరిశుద్ధాత్మ శక్తి వరాలు ఎప్పుడు పొందుతావు? ఇప్పుడు వాడు గుడి మెట్ల మీద లేడు, దైవజనుడితో పాటు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. పొజిషన్ చేంజ్. చెప్పండి, ఏమైపోయిందండి? వాడి స్థితి ఇందాకేమో కూర్చుని అడుక్కునే స్థితి, ఇప్పుడు నుంచొని పాటలు పాడే స్థితి. ప్రైజ్ ద లార్డ్. ఏమి చేంజ్? పొజిషను చేంజ్. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ప్రభు నీ స్థితిని మార్చాలని ఈ స్థలంలోకి వచ్చాడు. ప్రభు చేతికి చెయ్యి అందించు, ప్రభు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇప్పుడు వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు పొజిషనే కాదు, వాడి మాట మారిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాడు ఇందాకడ దాకానేమో ఇట్లా అడుక్కుంటున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మాటికి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఇక వాడు అడుక్కోవాల్సిన అవసరం వానికి లేదు. ఆశ్చర్యమైన విషయం అంటే తెలుసా, మరుసటి వారం అందరూ వచ్చి చూస్తే వాడి ప్లేసు బయట మెట్ల మీద ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. గుళ్ళో అందరికంటే ముందు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని శక్తి ఈ రాత్రి నీవు పొందాలని నీ కొరకు సిలువలో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన శక్తిని పొందాలి, ఆయన ప్రభావాన్ని పొందాలి, ప్రభు మహిమతో నువ్వు నింపబడాలని కోరుతున్నాడు.